హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజురాజు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీరు తమిళ చూసే ఉంటారు కదండి. మా బేబీతో డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మా పాప నేను లేచిన 10 మినిట్స్కే లేచింది. ఏం చేస్తాం, పని చేసుకోవద్దు, ఏం చేసుకోవద్దు, ఆమె దగ్గరనే కూర్చోవాలి. కొంచెం సేపు పాపతో అయితే టైం స్పెండ్ చేస్తాను, లేకపోతే తను ఏడుస్తుంది. తర్వాత అన్ని పనులు చేసుకుంటాను నేను. చిన్నపిల్లలన ప్రతి ఇంట్లో అన్ని పనులు లేట్గానే అవుతాయి కదా. నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మా పాప చాలా సతాయిస్తుంది నన్ను. న్యూమమ్స్ కష్టాలు ఎలా ఉంటాయో అందరు తెలిసినవి కదండి. అందులోనే మా పాపను పట్టుకోవడానికి ఎవరూ లేరు ఇంట్లో. ఈరోజు ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. మా చెల్లి అయితే ఊరికి వెళ్ళింది, తను రావడానికి కొంచెం టైం పడుతుంది. మా చెల్లి ఉంటే పాపని తనే చూసుకుంటుంది, నేనైతే అన్ని పనులు చేసుకుంటాను. మా చెల్లి లేకపోతే నేను చాలా ఇబ్బంది అవుతుంది నాకు. కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు అలా అవుతుంది మనకి. మా ఇంట్లో ఎవరు ఉండరు పట్టుకోవడానికి, పాపని నేనే చూసుకోవాలి, అన్ని పనులు చేసుకోవాలి. ఇంకా బయటకు వచ్చి చూస్తే ఇలా ఉంది వాతావరణం. అయితే మొత్తం మబ్బు పట్టేసింది. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. చినుకులు అయితే వర్షం పడుతుంది. మేము పైన ఉంటాం కాబట్టి మంచిగా కనిపిస్తుంది మాకు. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. పోయిన వారంలో అసలు వర్షాలే లేవు. ఇక్కడైతే నేను చాయ్ తాగుతున్నాను. మా పాప అయితే ఆట పెడుతుంది, తన దగ్గరనే కూర్చోవాలి, ఆడిపిస్తూ ఉండాలి. బాగా ఏడ్చింది ఇందాకైతే. ఇక ఫీడింగ్ చేసేసి చాయ్ పెట్టుకొని చాయ్ తాగుతున్నాను. తన ముందర 2 డప్పుల బొమ్మలు వేసాను. అవి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి, తను ఇంకా పాకట్లేదని. ఇక వాటిని అందుకోవడానికి ట్రై చేస్తూ ముందుకు వస్తుందని తీసుకున్నాను. బోర్లకు పడకముందేమో ఎప్పుడెప్పుడు బోర్ల పడుతుందా అని ఎదురు చూస్తాను, కానీ తను 4 మంత్స్లోనే బోర్ల పడింది. ఇప్పుడేమో బోర్ల పడ్డాక ఎప్పుడెప్పుడు పాకుతుందని ఎదురు చూస్తున్నాను. కానీ అందరు అంటున్నారు, నీకు ఇప్పుడు మంచిగా ఉంటుంది కానీ ముందు ముందు చూడు, చుక్కలు కనిపిస్తాయి పాకినప్పుడు అంటున్నారు. కానీ మా పాప అయితే ఎప్పుడెప్పుడు పాకుతుందా అని ఎదురు చూస్తున్నాను నేను. వంట అయితే బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. నేను ఫస్ట్ వాటిని ఆయిల్లో వేపుకుంటాను, ఎందుకంటే అవి జిగురుగా ఉంటాయి కదా. అందుకని నూనెలో వేగిస్తే జిగురుదనం అనేది పోతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. మా అమ్మ అయితే ఇలానే చేస్తుంది, మా అక్క అయితే ఇలా చేయదు, వేయించదు అసలు, డైరెక్ట్గా చేస్తుంది. అయినా కూడా సూపర్గా అవుతుంది. నేనైతే ఇలా సింపుల్గా చేస్తాను. ఇప్పుడైతే నేను బట్టలు ఉతికేస్తున్నాను. బట్టలు ఉతికేసినాక పాపకి స్నానం చేస్తాను. ఇప్పుడైతే మంచంలో వేసాను పాపని, ఎందుకంటే మళ్ళీ లోపల ఏడుస్తుంది బాగా. బయట వస్తే సైలెంట్ అవుతుంది. ఇంకా తను బయట మంచంలో వేస్తే అట్లా ఆడుకుంటుంది. ఆడుకున్నంతసేపు నేను ఫాస్ట్గా ఉతికేసుకోవాలి బట్టలు. అక్కడ చివర అయితే నేను కనిపిస్తాను చూడండి, కనిపించను ఇందులో, అక్కడ చివరగా ఉంటుంది. వీడియో అయితే వస్తలేదు అంత దూరం, అందుకని పాప ఒక్కతే కనిపిస్తుంది. తనని మంచంలో వేసేసి నేనైతే బట్టలు ఉతికేసుకుంటున్నాను. నెక్స్ట్ పాపకు స్నానం చేపియాలి. ఇక ఇప్పుడు పాపకైతే స్నానం చేపించేశాను, ఫీడింగ్ కూడా చేశాను. అయినా కూడా పడుకుంటలేదు. చూడండి ఎట్లా ఆడుతుందో. పడుకుంటలేదో చూడాలి మరి. ఇంకా పడుకోలేదు మా పాప. ఒక్కోసారి ఇలానే చేస్తుంది, స్నానం చేపించినాక మంచిగా పడుకుంటుంది, ఒక్కోసారి పడుకోదు. మా ఆయన అయితే తినడానికి వచ్చాడు మధ్యాహ్నం, తినేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇప్పుడు బయటకు వచ్చి చూస్తే వర్షం పడుతుందండి. చూడండి ఒకసారి ఎలా పడుతుందో. పొద్దున్న నుంచి వర్షం పడుతూనే ఉంది, మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ పడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, ఉంటాను మరి.